ప్రధానమంత్రి గారు ఖేలో భారత్ అనేటటువంటి ఒక కార్యక్రమం తర్వాత భారతదేశంలో యువతకు క్రీడలపైన ప్రోత్సాహన ఆసక్తి కలగాలి అనేటటువంటి ఒక ఆలోచనతో ఖేలో భారత్ పెట్టడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2014 నుంచి వచ్చిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు కూడా అన్ని క్రీడలకు ప్రోత్సహించి క్రీడాకారులు ప్రపంచంలో భారతదేశానికి మంచి పేరు తెచ్చి గెలిచినా ఓడినా మంచి నైపుణ్యమైన క్రీడాకారులని వారు స్వయంగా కలిసి వారిని ప్రోత్సహించేటటువంటి ఆన్వాయి గతంలో ఎప్పుడు లేనటువంటి ఒక రకంగా ఈసారి నరేంద్ర మోదీ గారు క్రీడాకారులకు అటువంటి ప్రోత్సాహం చేస్తూ ఉన్నారు. మనం చూసినాం, అది క్రికెట్ అయితే ఏంది, పారా ఒలింపిక్స్ అయితే ఏంది, ఒలింపిక్స్ అయితే ఏంది, బ్యాడ్మింటన్ అయితే ఏంది, ఎవరు కూడా భారతదేశాన్ని ప్రాతినిధ్యం వహించి ప్రపంచంలో మంచి ఫలితాలు తీసుకునే క్రీడాకారులన్నీ కూడా అందరినీ కూడా వారు కలవడం జరుగుతుంది. రెండో వైపు ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్లో కూడా దేశవ్యాప్తంగా కూడా సంసద్ క్రీడా కార్యక్రమం అనేది పెట్టారు. ఇక్కడ ప్రతి పార్లమెంట్లో ఈరోజు అక్కడ స్థానిక ఎంపీ ద్వారా ఎక్కడైతే ఎంపీలు లేరో భారత ప్రభుత్వంలో ఇది అక్కడ రాజ్యసభ సభ్యులతోని వారందరూ కూడా ఈరోజు ఈ క్రీడా కార్యక్రమాలు చేస్తూ గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో కూడా అనేక క్రీడల్ని ఈరోజు ప్రోత్సహించేటటువంటి ఒక కార్యక్రమం ఇది. మరి గత అనేక రోజులుగా కిషన్ రెడ్డి గారు ఆ రోజు గవర్నర్ మన విష్ణుదేవ్ వర్మ గారి యొక్క చేతులపై ప్రారంభించబడిన ఈ క్రీడా కార్యక్రమాలు ప్రతిరోజు అనేక క్రీడలు, దాంట్లో జట్టులు, ఇంతకుముందు మనం ఏమీలో చూసాం, జర్నలిస్టులు కూడా ఆడారు. చాలా సంతోషం ఏంటంటే మన తార్నాక జర్నలిస్ట్ టీము తార్నాక థండర్స్ అనేది ఒక పేరు మీద వారు గెలిచినటువంటి ఒక ఆ కప్పు కూడా వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ప్రోత్సాహన ప్రతి రంగానికి, హౌస్ వైఫ్స్కు కబడ్డీ, స్కూల్ పిల్లలకు క్రికెట్, వాలీబాలు, ఒక క్రీడ కాదు అన్ని రకాలైన క్రీడలు ఈరోజు పార్టిసిపేట్ చేసినటువంటి ఇంతమంది అవకాశం దొరికినటువంటి ఒక ఈ వేళ కిషన్ రెడ్డి గారికి మనందరం కూడా కృతజ్ఞత తెలిపాల్సిన అవసరం ఉంది. మరి ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా మన హైదరాబాద్లో క్రీడలో ఒక ప్రోత్సాహన మన కిషన్ రెడ్డి గారి యొక్క చొరవతో, వారి యొక్క సహకారంతో, వారి యొక్క ప్రయత్నంతో ఈ క్రీడా కార్యక్రమాలు ముందుకు సాగుతాయని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క నిర్వాహకులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్.